హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో మనం సొరకాయతోటి జొన్న రొట్టెలు హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది. దీనికోసం ఫస్ట్ నేను ఒక సొరకాయని తీసుకుంటున్నాను. దీన్ని ఇలా పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకొని పీలర్ తోటి నేను ఇలా తురుముకోవడానికి ఒక బౌలు ఇంకా తురుము పెట్టే తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా సొరకాయని మొత్తాన్ని బాగా తురిమేసుకుంటున్నాను. ఈ విధంగా నేను తురిమేసుకొని ఆ బౌల్లో తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మన స్పైసీనెస్ని బట్టి మనం మిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఎలాంటి చిల్లీ పౌడర్ యాడ్ చేసేది ఉండదు. సో అందుకని చెప్పి మనం పచ్చిమిర్చితోనే ఘాటు వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా కరివేపాకుని వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో 1.5 స్పూన్ జీలకర్రని తీసుకుంటున్నాను. ఇంకా 1.5 స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేస్తున్నానండి. ఇంకా మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేస్తున్నాను. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మనం సొరకాయకంతా బాగా కలిసేలాగా ఇవన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇందులో మీరు 1 స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ వేయలేదు. ఇలా మనం మొత్తం తురుము పెట్టుకున్నాం కదా, ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 days అనేది స్టోరేజ్ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మనం రొట్టె అనేది చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను స్టోర్ చేసుకున్న దాంట్లో కొంచెం తీసి అందులో నేను కొంచెం జొన్న పిండి అనేది వేసుకుంటున్నాను. వేసేసుకొని ఇలా తురుమంతా కలిసేలాగా మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుతామో సేమ్ అదే విధంగా బాల్ అయ్యేలాగా కలిపేసుకోవడమే. మనకు దీంట్లోకి ఎట్లాంటి వాటర్ అనేది అవసరం లేదు. మనకు తురుములో ఉన్న మొత్తం వాటర్ కంటెంట్ అనేది అందులోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయ్యాక ఒక తడి క్లాత్ మీద ఈ విధంగా మనం ప్రెస్ చేస్తూ రొట్టె అనేది చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. కార్నర్స్ అనేవి పల్చగా ఒత్తుకుంటూ ఇలా చేసేసుకోవాలి. ఆ తర్వాత రొట్టెకి ఇలా మధ్యలో హోల్ చేయడం వల్ల మనకి ఆయిల్ వేసి కాల్చుకోవడానికి బాగుంటుంది. పెనం మీద ఈ విధంగా ఒక 1 స్పూన్ ఆయిల్ అనేది వేస్తున్నాను. మనం ముందుగా రెడీ చేసుకున్న రొట్టెను పెనం మీద వేసేసి ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసి మనం రొట్టె అనేది కాల్చేసుకోవాలండి. ఈ విధంగా మనం రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రొట్టెని కాల్చుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా హెల్దీ వేలో మనం ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా ఈ విధంగా మనకి సొరకాయ తురుముతోటి రొట్టెలు అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇది మనకి నార్మల్ పెరుగుతో అయినా సరే, ఇంకా మనం ఇంట్లో చేసుకునే వెన్నపూస అయినా సరే, లేదంటే పులుసు కూరలు దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. ఇంకా నార్మల్గా ఉట్టిది తినడానికి కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మనం జొన్న రొట్టెలన్నిటినీ రెడీ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.